సరే అయితే అయితే కొందరికే వందనాలు. వెనకాల వచ్చే సోమరీమణులకు మీరు నా వందనాలు తెలియజేయండి. మంచిది. మరి మనం నా బస్సు 12 గంటలకని తెలిసింది. ఇక్కడి నుంచి అరగంట పట్టవచ్చు బస్ స్టాండ్కి వెళ్ళడానికి. ఏదైనా తినడానికి అరగంట పట్టవచ్చు. అంటే 11 గంటల వరకు నేను తప్పకుండా వాక్యం చెప్పచ్చు. మరి మీరు ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఈ దినాల్లో మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాస సమయం, వాక్య సన్నిధిని బట్టి మనం ఎంతో మేలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఉదయం రామలక్ష్మి చివరి ప్రార్థన నేను వింటూ ఉన్నప్పుడు నిజముగా ఏ లోటు మనలో ఉందో దేవుడు ప్రతి వారి కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఉన్న సంగతులను తేటతెల్లం చేశారని నేను సంతోషించాను. ఈ రాత్రి కూడా లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం, దీనిలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ 6వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న భాగంలో 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ మనకు కనిపిస్తాయి. మొదటి పారాగ్రాఫ్ 6 నుండి 9 వరకు, తర్వాత 10 నుండి 17 వరకు, తర్వాత మూడవది 18 నుండి 21 వరకు. ఈ 3 పారాగ్రాఫ్స్లో 3 సంగతులు ప్రభు మనకు తెలియచేయగోరి చెప్పిన మాటలు ఇవి. 6 నుండి 9 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో ఒక ఉపమానం ఉంది. 10 నుండి 17 వరకు ఉన్న ఈ భాగంలో ఒక సంఘటన లేక ఉదంతం. అది ఉపమానం అన్నాను కనుక దీని ఉదంతం అంటే మీకు జ్ఞాపకం ఉంటుంది. ఉదంతం అంటే ఒక సంఘటన ఉంది. తర్వాత 18 నుండి 21 వచనాల్లో 2 ఉదాహరణలు ఉన్నాయి. 6 నుంచి 9 వరకు ఒక ఉపమానం ఉంది. తర్వాత 10 నుండి 17 వరకు ఒక ఉదంతము అంటాం కదా, సంఘటన ఉంది. తర్వాత 18 నుండి 21 వరకు 2 ఉదాహరణలు ఉన్నాయి. వీటిని గురించి మనం ఆలోచించాలి. ఉదయకాలం వాక్యం మీ మనసులో ఉంచుకుంటే ఈ మొదటి ఉపమానం మనకు త్వరగా అర్థమవుతుంది. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. అది నాటబడి ఉండెను అనే మాట మనం చూసినప్పుడు ఇది ఏదో అలాగూ ఆ తోటలో దానంతట అది మొలిచి పెరిగింది కాదు. అది నాటబడింది. అంటే ఒక మనుషుడు తాను కలిగిన తోటలో ఈ అంజూరపు చెట్టును తీసుకుని వచ్చి దాని చిన్నతనములో, అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు తన తోటలో నాటుకున్నాడు అని తెలుస్తుంది. కనుక ఇది ఒక విశ్వాసి జీవితాన్ని సూచిస్తుంది. ద్రాక్ష తోట అన్నప్పుడు దేవుని సంఘం అని సులభంగా మనం అనుకోవచ్చు. దేవుని సంఘంలో ఒక అంజూరపు చెట్టు నాటబడడం అంటే, ఇది అంజూరపు చెట్టు అనేది అది పాలస్తీనా ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ మొలిచి పెరిగి మరి పెద్దదై ఫలమిచ్చే చెట్టే. కానీ అది దానికి అంజూరపు చెట్ల తోట ఉండదు. అంజూరపు చెట్లు చాలా విరివిగా ఉంటాయి, కానీ తోట ఎవరు దాన్ని వేసుకోరు అనేది మనకు భూగోళికంగా ఈ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పంటల శాస్త్రం ప్రకారం అంజూరపు చెట్టుకు అక్కడ ఏ పెద్ద విలువ, ప్రత్యేకత లేదు. అది ఫలిస్తుంది, కానీ దాని పండ్లు ఎవరు తింటారో తెలియదు.
అంటే మనుషులు తినొచ్చు, పశువులు తినొచ్చు, అలాగే పక్షులు కూడా తినొచ్చు. అంటే అది మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మే పండు కాదు. మార్కెట్లో తీసుకువెళ్ళి అమ్మే పండు కాకపోతే ఆ చెట్టుకు పెద్ద విలువ ఉండదు, దాని కాపుదల కూడా ఉండదు. అలాంటి జాతికి చెందిన ఆ అంజూరపు చెట్టును ఒక ఆయన తాను చిన్నతనంలోని తీసుకువచ్చి తన తోటలో వేసుకున్నాడు. ఇది ఒక విశ్వాసికి మనం పోల్చొచ్చు. అంటే ఇది అన్య జాతికి చెందిన చెట్టు. ఇది దేవుని జాతిలోనికి చెందిన తోటలోనికి, దేవుని జాతికి చెందిన చెట్లు కలిగిన తోటలోకి తీసుకుని రాబడింది, నాటబడింది అని చూస్తున్నాం. అది నేనే అని మనం అందరం అనుకోవచ్చు. అది నేనే. ఒకవేళ ఆ యజమానుడే దీన్ని తెచ్చి తన తోటలో నాటకపోతే మనం ఏమవుదామో తెలియదు. మనం ఒకవేళ ఎదిగినా, అంటే చిన్న మొక్కగా ఉన్నప్పటి నుండి ఒకవేళ పెద్ద చెట్టుగా మనమైనా, పెద్ద విలువైన చెట్టు కాదు. అలాగే దాని ఫలానికి ఎవరు ఖరీదు కట్టరు. దాన్ని మార్కెట్లో అమ్మడానికి ఏ వ్యాపారస్తుడు దాన్ని తీసుకుని వెళ్ళి వ్యాపారం చేయడు. అలాంటి జాతి, నీతి, విలువ, అలాగే లెక్క, రైము ఏదీ లేనటువంటి ఒక బ్రతుకు మనది, ప్రభువుని ఎరగక మునుపు. కనుక ప్రభువు మనల్ని రక్షించి తీసుకుని వచ్చి ఆయన సంఘములో ఆయన నాటాడు. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని వృత్తాంతం అది. అయితే 3 ఏండ్ల వరకు దానిని ఆయన పెంచాడు. అంటే అంజూరపు చెట్లు సహజంగా 3 సంవత్సరాల తర్వాత కాపు కాయాలి. 3 సంవత్సరాల వరకు దాని ఫలం గురించి ఆయన ఆలోచించలేదు. 3 సంవత్సరాలు దాన్ని పెంచుట విషయంలోనే శ్రద్ధ తీసుకున్నాడు. దానికి ఎప్పుడు నీళ్లు పెట్టాలో, దాని కలుపు తీయడం, ఇంకా ఏదైనా దానికి ఈ ప్రోనింగ్ అంటారు కదా, ఆకులు చెరిపివేయడమా, చెరపడమా అంటారా, ఆకులు కొమ్మలు చిన్న చిన్న కట్ చేసి అది ఎదిగేలాగా దానికి ప్రోత్సహించడం, అలాంటి పని చేయడానికి ఒక తోటమాలిని కూడా యజమానుడు ఏర్పరిచాడు. అంటే ఇప్పుడు దానికి ఒక భద్రత వచ్చింది, అలాగే ఒక గౌరవనీయమైనటువంటి స్థలములో అది ఉంచబడింది. దానికి ఒక పోషణ ఉంది, ఒక పోషకుడు కూడా దానికి ఉన్నాడు. ఇప్పుడు అది ఫలిస్తే దానికి ఒక విలువ కూడా ఆ ఫలానికి ఉంది. యజమానుని ఉద్దేశం 3 సంవత్సరాలు దీన్ని పెంచితే దాని తర్వాత నాకు ఫలమిస్తుంది అని ఉద్దేశం. అలాగే ప్రతి విశ్వాసి జీవితంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఉదయకాలం నేను చెప్పాను, నేను 20 సంవత్సరాలు ఎంత పొడుగు పెరిగాను? 5 అడుగులు, 7 అన్నారు, 6 ఒకటి పెంచుతున్నాడు ఆయన. గమనించండి. తరువాత నేను 20 సంవత్సరాలకు 5 అడుగుల చొప్పున నేను మిగిలిన సంవత్సరాలు కూడా పెరిగితే నేను ఎంత పొడుగు ఉండాలి? ఇప్పుడు 17 లెక్కలు వేసాం కదా ప్రొద్దుట మనం, 17.5, 18 అడుగులు ఉండాలి. అలాగే నేను 20 సంవత్సరాలకు ఒక 5 అడుగులు చొప్పున నేను 17 అడుగులు 18 అడుగులే పెరుగుంటే నేను ఎందుకైనా పనికొద్దునా, దేనికైనా పనికొద్దునా. నేను అందరికంటే పొడుగున్నానండి, నన్ను ప్రధానమంత్రిని చేయమన్నా, దేశంలోనే నేను గొప్పవాడిని నేను ప్రగల్భాలు పడడానికి అవకాశం ఉందా? నేను పనికి రాని వాడను అనేది. కనుక ఒక విశ్వాసి ఎదగవలసినంతే ఎదగాలి. ఆ తరువాత తాను ఎదగడంలో తర్వాత 6 అంగుళాలు పెరిగానని చెప్పాను. నేను 5'6" ఒకళ్ళుండుంటే ఇప్పుడు 5 feet వరకు 20 yearsలో పెరిగిపోయారు. ఇప్పుడు నాకు 71 years. కనుక నేను ఇప్పటికీ 17-18 feet అడుగులు నేను పెరగవలసింది. కానీ 20 సంవత్సరాలకు 5 పెరిగాను, మిగిలిన సంవత్సరాల్లో 6 అంగుళాలే పెరిగాను. అంటే నాకు నేను తక్కువగా పెరుగుతున్నాను,
20 సంవత్సరాల తరువాత నేను ఫలమిచ్చుట ప్రారంభించాను. ఎదిగినంత కాలము నేనే ఎదిగాను, నా కొరకే ఎదిగాను. కానీ నేను ఫలించేటప్పుడు మాత్రం నా కొరకు నేను, అది ఇతరుల కొరకు. అది క్రైస్తవ జీవితం. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ రోజున మన దేశంలో క్రైస్తవుల పర్సెంటేజ్ గురించి చూస్తే బహుశా ఒక 4% ఉన్నదో లేదో తెలియదు నాకు. 2.5 అని అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం. 2.5% క్రైస్తవులు ఉన్నారు అని అన్నారు. ఒకవేళ ఒక 4% అనుకుందాం ఇప్పుడు. కానీ ఎందుకు ఇది ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల తర్వాత కూడా 4% ఉంది? ఎందుకు ఇది 50% అవ్వలేదు, 60% అవ్వలేదు? అవ్వవలసిందే కదా. అంటే క్రైస్తవులు ఎవరికి వారే పెరుగుతూ పనికిరాని వారుగా మిగిలిపోయారంతే. నా పొడుగు చూడు, నా లావు చూడు, నా కొమ్మలు చూడు. యేసు ప్రభువుని నమ్మకముందు నేను ఎలాగున్నానో, ఇప్పుడు ఎలాగున్నానో, ఎంత ఆశీర్వదించబడ్డానో, ఎంత అభివృద్ధి చెందానో, అప్పుడు లేనివి ఎన్ని నేను సంపాదించుకున్నానో అని వీటిని మనము చూచి మన పొడుగులను, మన లావును లెక్కబెట్టుకుంటూ ఉన్నాం. కానీ మన బాధ్యత 20 సంవత్సరాల వరకు ఒక భౌతిక రీతిగా, మానవ శాస్త్రం భౌతిక శాస్త్రం రీతిగా ఎవరైనా సరే 20 years పెరుగుతారంతే, స్పీడ్గా పెరుగుతారు. దాని తర్వాత చాలా స్లోగా, అసలు పెరుగుతున్నట్లుగా కనబడకుండా పెరుగుతారు. అలాగే క్రైస్తవులు ఒక స్థాయి వరకు పెరగాలి, విశ్వాసములో పెరగాలి ఒక స్థాయి వరకు. తరువాత విశ్వాసాన్ని ఇతరులకు పంచాలి, ప్రేమలో పెరగాలి, ప్రేమని ఇతరులకు పంచాలి, ప్రార్థనలో పెరగాలి, మరి పరిశుద్ధతలో పెరగాలి, నీతిలో పెరగాలి, క్రమశిక్షణలో పెరగాలి, ఇతరులకు అవన్నీ కూడా పంచాలి. విశ్వాసములో పెరగాలి. చచ్చే వరకు విశ్వాసములోనే పెరుగుతాను. 20 సంవత్సరాలకి నేను 5 అడుగులు విశ్వాసంలో పెరిగాను. నాకు 70 సంవత్సరాలు వచ్చేసరికి 18 అడుగులు విశ్వాసంలో పెరుగుతానంటే నువ్వు ఎప్పటికీ ఫలించలేవు. ఈ సంగతి నీకు అర్థమవుతుందో లేదో, అంటే చెప్పడం నాకే సరిగా కుదరడం లేదేమనుకుంటున్నాను నేను. కానీ మీరు అర్థం చేసుకోండి, వాక్యంలో ఎదిగిన వారు మీరు. కనుక అలా కుదరదు. బ్రదర్ నువ్వు ఏం చేస్తున్నావంటే విశ్వాసంలో పెరుగుతున్నానండి అనొచ్చు నీవు రక్షించబడిన కాలంలో. తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత విశ్వాసంలో పెరుగుతున్నాను నువ్వు అనొచ్చేమో, అది యాక్సెప్టబుల్గా ఉండొచ్చు. ఒక 10 years తర్వాత పెరుగుతున్నాను నువ్వంటే అది యాక్సెప్టబుల్ కాదు. అంటే నీ పని విశ్వాసంలో పెరగడమేనా, చచ్చే వరకు పెరగడమేనా? విశ్వాసంలో చచ్చే వరకు పెరిగి ఏం చేస్తావని అడిగితే నువ్వేం చెప్పలేవు. కనుక ఉదయకాలం అబ్రహాం జీవితాన్ని గురించి, లోతు జీవితాన్ని గురించి నేను మీకు తెలియచేశాను. అబ్రహాము జీవితంలో ఆయన పిలువబడిన తర్వాత హారానులో ఏది తెరహు తన తండ్రి వలన సంపాదించబడిన ఆస్తి ఉందో తాను లోతు పంచుకోగా, లోతు ఆస్తిని అభివృద్ధి చేసుకోవడానికి సొదొమ వైపుకి వెళ్ళాడు. అబ్రహాము ఎప్పుడూ ఆస్తిని అభివృద్ధి చేసుకోలేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి బైబిల్ మొత్తం అంతా. అబ్రహాము తన ఆస్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఎప్పుడూ కూడా ఏ విధమైన చర్య తీసుకోలేదు, ఏ విధమైన ఆలోచన చేయలేదు, ప్రణాళికలు వేయలేదు. అభివృద్ధి కొరకు అభివృద్ధి చేసుకుని ఆనందించినట్లుగా, అధికుడైనట్లుగా ఎక్కడ కనబడలేదు. అబ్రహాము ఆస్తికి ఏ సంబంధం ఉన్నట్లుగా ఉండదు. అబ్రహాముకు గుడారానికి మాత్రమే సంబంధం కలిగి జీవించినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ లోతు అలా కాదు. ఆయన అబ్రహాముతో ఉన్నప్పుడు గుడారముల్లో ఉన్నాడు, అబ్రహాముని విడిచిన తర్వాత బిల్డింగుల్లో ఉన్నాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు అబ్రహాముతో సహా ఆయనకు కూడా ఉన్న ఆస్తులు ఉన్నాయి. అబ్రహాముని విడిచిన తర్వాత ఆస్తులను పెంచుకున్నాడు. ఆ పెంచుకునే కృషిలో తన జీవితాన్ని అణగార్చుకున్నాడు. ఆస్తి మిగలలేదు, కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోయాడు. ఎవరికి సొదొమలో సాక్షిగా నోరు విప్పి దేవుని గురించి చెప్పలేకపోయాడు. ఒక్క బలిపీఠం కూడా ఆ దేశంలో కట్టలేకపోయాడు. కనుక మనలో చాలామంది ఈ అంజూరపు చెట్టులాగున్నారు. ఈ అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు పెంచిన యజమానుడు
దాన్ని ఆ బుట్ట తీసుకుని వచ్చి అంజూరపు చెట్లు వెతికి కనబడనందువల్ల వెళ్ళి మరలా సంవత్సరాన్ని ఫలిస్తుందని ఆశించి మళ్ళా బుట్ట తీసుకొచ్చి అది వెతికి దొరకనందువల్ల వెళ్ళి మళ్ళా 3వ సంవత్సరం కూడా బుట్ట తీసుకువచ్చి ఫలములను వెతికి దొరకగా అప్పుడు ఆయన ఆలోచన చేసి ఇక నేను బుట్ట విడిచిపెట్టి గొడ్డలి తీసుకుని వచ్చాడు. అర్థమైందనుకుంటున్నాను మీకు. కనుక క్రైస్తవ జీవితం ప్రేమలోనైనా పరిశుద్ధతలోనైనా విశ్వాసంలోనైనా చకచక ఎదగవలసిన కాలం ఒకటి ఉంది. ఆ స్థాయి, ఆ మాట మనం చదివాము. అది నీటి కాలువల యోరను నాటబడి, అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. తన కాలము అనగా ఒక కాలం వరకు అది నీటి కాలువల యోరన ఎదుగుతూ ఉండాలి. తర్వాత కాలములో అది ఫలించుట ప్రారంభించి ఫలము చచ్చే వరకు ఫలము ఇస్తూ ఉండాలి. అది చెట్టు యొక్క జీవితాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఒక భాగము ఎదుగుట, మరొక భాగము ఫలించుట. క్రైస్తవ జీవితాన్ని 2 భాగాలుగా విభజించి చూచినప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఎదగడం, లోతుకు వేరు పారడం, పైకి నువ్వు ఎదిగి కొమ్మలు వేయడం, ఫలవలు వేయడం, సిలవలు వేయడం, అలాగే నీ లావు పెంచుకోవడం, బలాన్ని పెంచుకోవడం, స్థిరముగా నిలబడడం. కొలసే పత్రికలో మాట మనం చూస్తాం, 2వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తాం. చెట్టు వలె నీవు వేరు తన్నాలి, ఇంటి వలె నీవు కట్టబడాలి, పునాది వేసి కట్టబడాలి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ జీవించాలి అనే మాట చూస్తాం మనం. కనుక ఒక స్థాయి వరకు మనం ఎదిగిన తరువాత ఫలించుట ప్రారంభించకపోతే ఆ చెట్టు వల్ల ప్రయోజనమేమీ ఉండదు. యజమానిక ఉద్దేశము ఎరిగి జీవించాలి. ఈ చెట్టు ఎందుకు తెచ్చి ఆ వేలుడు మొక్కప్పుడు నాటాడో, ఆయన ఉద్దేశములో తన విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి, తోటమాలి పెట్టి దాన్ని పోషించడానికి యజమానుల్లో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అంతేకాని నేను ఆశ్రయించబడాలి, నా తర్వాత నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, ఒక ఇల్లు కట్టుకోవాలి, అంతస్తు వేయాలి, ఇంకో అంతస్తు వేయాలి, పక్క స్థలం తీసుకోవాలి, ఈ కారు కొనాలి, ఇది మార్చి ఇంకో కారు కొనాలి, ఇంకా ఈ బంగారం కొనాలి, ఈ వెండి కొనాలి, దేవుడు ఆశ్రయించుకొద్దే నేను ఇల్లంతా నింపుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ ఇదంతా దేవుని ఆశీర్వాదం చూపించాలి అనే అభిప్రాయం కలిగి ఉన్నంత వరకు కూడా ఈ నిష్ఫలమైన అంజూరపు చెట్టు వలెనే నీవు గుర్తించబడతావు. కనుక 6 నుండి 9 వరకు ఉన్నటువంటి ఈ ఉపమానములో ఒక నిష్ఫలమైన జీవితం కనిపిస్తుంది. చెట్టు ఏపుగా ఉంది, చెట్టు పచ్చగా ఉంది. అసలు ఈయన 3 సంవత్సరాల తర్వాత గంప తీసుకురావడం కారణం ఏంటంటే, చెట్టు బలహీనంగా ఉందని కానీ, ఆకులు వాడిపోయినాయని కానీ, ఆ చెట్టు సరిగా ఎదగలేదని కానీ, అది బలం పుంజుకోలేదని కానీ, ఒకవేళ యజమానికి అర్థమైతే బుట్ట తెచ్చేవాడు కాదు, ఆ బుట్ట తీసుకుని వచ్చేవాడు కాదు. తాను ఆ బుట్టను ఇంటికాడ పెట్టి వచ్చి తోటమాలితో మాట్లాడి, దీని ఇంకా ఏం కావాలో చూడు, ఎందుకు ఇలాగా ఉండిపోయింది, ఎందుకు పెరగడం లేదు, ఎందుకు లావ్ అవడం లేదు, ఎందుకు పచ్చగా లేదు, ఇది 4th ఇయర్ లేక 5th ఇయర్, ఎందుకు ఇలాగ పీలవోలింది ఇది అని అడిగి దానికి ఇంకేం చేయాలో చూసేవాడు ఆయన. కానీ అది పచ్చగా, ఏపుగా, ఎత్తుగా, బలంగా, ఎంతో విస్తారమైనటువంటి కొమ్మలు వేసి, ద్రాక్ష తోట ఎక్కడో అడుక్కుపోయింది, ఇది ఎక్కడో పైన కనబడుతూ ఉంది, కానీ ఫలము లేదు. అంతే నీ జీవితం అవుతుంది. కనుక ఈ బోధ చాలామందికి అర్థం కాకపోవచ్చు, అర్థమైనా అది సాధ్యం కాదు అని ఈ బోధను అనుసరించడం సాధ్యం కాదు అని వదిలేయచ్చు. కానీ ప్రియులారా, అది సాధ్యం కాకపోతే
గొడ్డలి చెట్టు వేరున తప్పనిసరిగా పెట్టబడి ఉంటుంది. మన మరణం ఎలా జరుగుతుందో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది. తరువాత మనం ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నిష్ఫలముగా నిలబడతాము. మనము ఏ బహుమానకు అర్హులము కాము. ఆయనను మహింపరిచే ఏ ఫలముతో కూడా ఆయన ముందుకు మనం వెళ్ళలేము. గనుక ఎవరో ఒకసారి ఒక ఆయనలాగా అన్నాడు, ప్రభు నమ్ముకున్నాడు, భక్తులు తీసుకున్నాడు, చర్చికి వెళుతున్నాడు, రక్షించబడిన దినం నుంచి చచ్చిపోయే దినం వరకు కూడా ఆయన చర్చ్ మానలేదు, బైబిల్ పట్టుకోవడం మానలేదు, అలాగే క్రైస్తవ విధులు విధానాల్లో అనుసరించడం మానలేదు, అన్నిట్లో పెర్ఫెక్ట్గా ఉన్నాడు, చనిపోయాడు. ప్రభు చూసి అన్నాడట, ఏమయ్యా మొత్తానికి ఎలాగోలని వచ్చావా ఇక్కడికి? అయితే అక్కడ నా మూలను ఉన్నట్టాడట, అక్కడ పడి ఉండు, మొత్తానికి వచ్చావు ఎలాగోలాగునా అన్నట్టుగా. అదే మన బ్రతుకు. కొద్ది కాలం కాదు అది బ్రతికేది. మనము సదాకాలం బ్రతకాలి, యుగాయుగాలు బ్రతకాలి. ఆయనతో మనము ఆ మహిమలో ఉండాలి, ఆ తేజోశుద్ధుల సహవాసంలో ఉండాలి అని ఒక ఆకాంక్షతో మనం బ్రతకాలంటే తప్పకుండా ఒక కాలం వరకు మనం ఎదగాలి. ఈ ఎదుగుట అనేది ఒకవేళ మన ఆత్మ సంబంధమైన జీవితంలో సైమల్టేనియస్గా మన భౌతికమైనటువంటి అవసరతలు కూడా తీర్చబడతాయి. యోహాను గాయకు రాస్తూ తన 3వ పత్రికలో ఒక మాట అంటాడు, 2వ వచనంలో, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలోనూ నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని నేను ప్రార్థన చేయుచు ఉన్నాను. అనగా నువ్వు ఆత్మ సంబంధంగా వర్ధిల్లుచు, అలాగే మిగిలిన నీ ప్రతి అవసరము కూడా దేవుడు మీకు తీర్చుచూ ఉండగా అన్నిట్లో కూడా చాలా చక్కగా నీవు సుఖముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తానని యోహాను గాయకు రాశాడు. అన్నమాట ఆ సంఘ పెద్దకు రాశాడు. కనుక మనము ఆత్మలో వర్ధిల్లుచు, భౌతికంగా కూడా వర్ధిల్లుచు, మనము అన్ని విషయాల్లో కూడా తృప్తిగా జీవించడం అనేది దేవుడు కూడా కోరుకుంటున్నాడు. కానీ మనం ఆత్మలో ఎలాగున్నా ఆర్థికంగా, స్తోమత పరంగా, ఆస్తిపరంగా, వస్తు వాహనాల పరంగా, అలాగే నివాసములు, ఈ లోకములో సమాజములో మనము కూడా సమానముగా పోటీగా కనబడాలి అనేటువంటి ఆలోచన విరమించుకోకుండా దాని కొరకే ప్రార్థన చేయించుకోవడం, దాని కొరకే ప్రార్థన చేయడం, దాని కొరకే నూనె రాయించుకోవడం, దాని కొరకే అక్కడ ఆ సభల్లోకి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ముందు తల వంచుకుని నెత్తిమే చేయి పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా దేని కొరకంటే పర సంబంధమైన వాటి గురించి కాదు. ఎవరైనా ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి, నేను కూడా ఒక పాటి దేవుని సేవకుడినే కనుక కొందరు వచ్చి దేని గురించి ప్రార్థన అడుగుతున్నారు మీరంటే, ఏదో కోరిక, ఏదో శరీర సంబంధమైన కోరిక, శరీర సంబంధమైన అవసరత, శరీర సంబంధమైనటువంటి ఒక శోధన, శరీర సంబంధమైన ఒక లోటుపాట్లు, వీటి కొరకే ప్రార్థన చేయించుకున్నారు. కానీ నేను ప్రభువులో ఉన్నానండి, కానీ నాకున్నటువంటి కొన్ని ఆటంకాల వల్ల నేను సరిగా ప్రభు కొరకు ఏ పని చేయలేకపోతున్నాను, కొన్ని సలహాలు నాకు ఇవ్వండి, నా భర్త పరిస్థితి లేక నా భార్య యొక్క పరిస్థితి ఇది, నన్ను ముందుకు అడుగు వేయనివ్వడు లేక వేయనివ్వదు, నా కుటుంబ భారం ఇది, నా ఆర్థిక పరిస్థితులు ఇవి, ఇలాంటి సమయంలో కూడా నేను ప్రభు కొరకు జీవించాలి, ఫలించాలనుకుంటున్నాను, అది ఎలా సాధ్యమో దయచేసి నాకు ఒక సలహా ఇవ్వండి అని అడిగి ఆ సలహాలు తీసుకుని చాలా సంతోషమండి, నా కొరకు ప్రార్థన చేయండి దయచేసి, నేను అలాగే ఇక్కడి నుంచి తీర్మానం చేశాను అన్నవాళ్ళు 1000లో ఒక్కళ్ళు కూడా నాకు కనబడలేదు ఇంతకాలంలో. ఇక్కడున్నవారు అంతకంటే శ్రేష్ఠులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా కాలముగా మీరు ప్రభువుని ఎరుగుదురు, మళ్ళా అందులో ఆయన ఎరిగేది ఏమీ లేదు. ఇంకా చాలా కాలంగా విశ్వాసం అంటే మీకు తెలుసు, ఇంకా విశ్వాసం గురించి మీరు ఆలోచించి ఇంకో కొత్త వాక్యాలు, కొత్త పాఠాలు ఏమీ లేవు. పరిశుద్ధత గురించి మీకు తెలుసు, మళ్ళా పరిశుద్ధతలో ఎదగవలసింది, నేర్చుకోవలసింది ఏమీ లేదు. మళ్ళా అదే మరో కోణంలోంచి మేము బోధిస్తుంటాం వచ్చిన వాళ్ళకి. కానీ ప్రభు కొరకు నీవేది నేర్చుకున్నావో, ఏది పొందావో,
ఎంత ఎత్తు ఎదిగావో దాన్ని ఇతరులకు నువ్వు అందించే వ్యక్తివిగా ఉండాలి. ఉదయకాలం నేను చాలా స్పష్టంగా దాని గురించి మీకు తెలియచేశాను. కనుక ఈ అంజూరపు చెట్టు ఎలాంటిదంటే యజమాని యొక్క ఉద్దేశమును ఎరుగకుండా, ఎరిగి కూడా నిర్లక్ష్యంగా ఆయన ఇచ్చిన పోషణతో పోషించబడింది, కాపుదల్లో కాయబడింది. ఏ ప్రమాదము లేకుండా, అది పడిపోకుండా, ఇరిగిపోకుండా దానికి కావలసిన పోషణంతా ఇవ్వబడింది. చాలా అల్లారుముద్దుగా చూసుకోబడింది. అది బయట ఎక్కడో విలువలేని ఒక జాతికి చెందిన చెట్టు ఒక విలువైన స్థలములో నాటబడి, ఈ చెట్టు ఎవరిదనుకున్నారు, ఫలానా అయింది అనేటువంటి నీవు ఎవరికి చెంది ఉన్నావో అది అందరి చేత నువ్వు ఎరగబడి కూడా ఈ రోజున నువ్వు ఫలం ఇవ్వకపోతే తప్పనిసరిగా బుట్ట కాదు తెచ్చేది, గొడ్డలి ఆయన తీసుకున్నాం. ఆ స్థితిలోనికి మనం తెచ్చుకుంటున్నామా? కనుక ఎదుగుట నీ కొరకే, ఫలించుట నీ కొరకు కాదు. చెట్టు ఎన్ని కాయలు కాసినా అన్ని కాయల్లో ఒక్క కాయ కూడా తన కొరకు తాను కోరుకోదు, ఆశించదు. ప్రభు నన్ను దీవించాడు, అదే మాట అబ్రహాములో చూస్తాం. అబ్రహామా, నిన్ను నేను ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇతరులకు ఆశీర్వదకరముగా ఉంటావు, అందుకే నిన్ను పిలిచాను, నిన్ను నేనే ఘనపరుస్తాను, నేనే గొప్ప చేస్తాను, నేనే దీవిస్తాను. ఎందుకంటే నువ్వు ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండడానికి, నీ వల్ల ఇతరులు గొప్ప చేయబడ్డానికి. అది ఉద్దేశాన్ని పిలవడం. నిన్ను గొప్ప చేస్తానంటే నిన్ను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ధనికుడుగా పేరు వచ్చేటట్లుగా, ప్రపంచంలో నెంబర్ 1 రిచ్ మ్యాన్ ఎవరు, ధనికుడు ఎవరు అంటే నీ పేరు వచ్చేలా చేస్తాను అని కాదు ఆయన పిలిచింది, దాని కొరకు కాదు. అందుకే అబ్రహాము తన ఆస్తిలో ఇంకొక % కూడా పెరగలేదు. ఏది హారానులో ఉందో అదే తనతో ఉంది. అవేనా గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు పిల్లలు పెడితే పిల్లలు ఉన్నాయి, అంతే. దానికి ఏం ప్లాన్ లేదు. అలాగో అభివృద్ధి చేసి దాని మీద బ్రతకాలని ఆశ లేదు. అలాగ ఆస్తిపరుడే ఒక మంచి బిల్డింగ్ కట్టుకు దగ్గర స్థిరపడాలని ఆశ లేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆశతో బ్రతుకుతున్నానని చెప్పాడు. ఎక్కడో చోట నీవు ఆగిపోవాలి, అక్కడి నుండి నీవు ఫలించాలి. నువ్వు ఇతరుల జీవితంలో నీవు జీవితానికి మాదిరిగా ఉండాలి. నీవు మరణించిన తర్వాత మరొకరు ఎవరిలోనూ జీవిస్తూ ఉండాలి. అలాంటి జీవితమే నిజ క్రైస్తవ జీవితం. ఇది నిష్ఫలమైన జీవితం. దీని గురించి కొన్ని మాటలు చెప్తాను, మీరు ఆలోచించండి. ఇది ఫలించని చెట్టు, ఇది ఫలించని చెట్టు. రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు కూడా. ఇది మాటల గారడి కింద అనిపించవచ్చు మీకు. ఇది ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు. ఇది ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు. అంటే ఫలించే ఉద్దేశమే లేని చెట్టు. తానే పెరిగిపోవాలి, తానే పొడుగైపోవాలి, తానే ఎత్తైపోవాలి, తానే లావైపోవాలి, తానే ఆ ద్రాక్ష తోట అంతటిని కప్పేసి అదే కనబడాలి, నన్నే కనపరుచుకోవాలి. ఫలించాలని లేని చెట్టు, దానికి అదే పెరగాలని చెట్టు. అలాగే ఫలించలేని చెట్టు. ఏంటది ఆ మాట? ఫలించాలని లేని చెట్టు, ఫలించలేని చెట్టు, ఫలిస్తుందని ఆశ కూడా లేని చెట్టు. 4 మాటలు చెప్పినట్టున్నాను మీకు. చెప్పగలరా ఆ మాటలు? ఇది ఫలించని చెట్టు, ఫలించాలని లేదు దానికి, ఫలించలేని చెట్టు, ఫలిస్తుందని ఆశ లేని చెట్టు. ఇంకో సంవత్సరం ఉంచుదాము, ఇది ఫలించిన సరి, ఫలించని ఎడల తోటమాటున్న మాట చూడండి. ఫలించిన సరి, ఫలించని ఎడల అంటే ఫలిస్తని గ్యారంటీ కూడా ఏమీ లేదు. అలా ఉన్నాయి చాలామంది జీవితాలు. ఇంతవరకు నువ్వేం ఫలించలేదు, అసలు ముందు కూడా ఫలించాలని కూడా లేదు నీకు. నువ్వు ఫలించలేని బలహీనతలో ఉన్న చెట్టువు నువ్వు. అంతేకాదు ఇక నువ్వు ఫలిస్తావని కూడా ఆశ లేదు. ఒకవేళ సేవకులుగా మమ్మల్ని అడగవచ్చు, ఆ ఫ్యామిలీ చాలా కాలం చూస్తారని ఉంటుందండి. ఉంటారండి, పడి ఉండనియండి, ఏం చేస్తాం, వాళ్ళు ఎందుకు పనికిరారని చెప్తాం. ఏ ఫ్యామిలీ గురించో చెబుతాం.
ఏ విశ్వాస గురించో చెప్పుకుంటాం మేము సేవకులు కలిసినప్పుడు. అప్పటి నుంచి అంతేనండి వాళ్ళు. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే. వాళ్ళు ఫలించని చెట్టండి, ఫలించాలని లేని చెట్టండి. ఎన్ని వాక్యాలను చెప్పండి, దున్నపోతు మీద నీళ్లు పోసినట్టేనండి. ఆయన చెప్పి ఆయన చచ్చిపోయాడు, ఈయన చెప్పి ఈయన చచ్చిపోతాడు. తర్వాత ఎవరో చెప్పడం మొదలు పెడతారు. ఇంతే కదా. ఈ దున్నపోతు మీద ఎన్ని వర్షాల గురిస్తేనేమి, ఎన్ని తుఫాన్లు వస్తేనేమి, అదేమన్నా తోలు నానుతుందా, లోపల దిగుతుందా అది? కనుక ఇది ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు. ఇది ఫలించలేని చెట్టు, ఫలిస్తుందని ఆశ కూడా లేని చెట్టు. పడి ఉండండి అలాగంతే. అలాంటి చెట్టుగా నిష్ఫలంగా నీవున్నావా? అది మొదటి మాట. రెండవ మాట, ఒక ఉదంతం అనగా ఒక సంఘటన. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఒక సమాజ మందిరములో ఉండెను. జాగ్రత్త గమనించండి. నిష్ఫలమైన జీవితం అది. ఇది నిష్ప్రయోజనమైన జీవితం. 6 నుంచి 9 వరకు నిష్ఫలమైన జీవితం. తరువాత ఈ స్త్రీ చాలా సంవత్సరాల నుండి, సరే 18 సంవత్సరాలే మనం లెక్క పెట్టుకున్నా, 18 సంవత్సరాల నుండి ఆమె దేవుని మందిరములో ఉండెను. దేవుని వాక్యము వినుచుండెను, దేవుని ప్రజలతో సహవాసము చేయుచుండెను, ప్రార్థనలు చేయుచూ ఉండెను, పాటలు పాడుచూ ఉండెను. ఈమె కూడా అబ్రహాము కుమార్తె. 16వ వచనములో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఆమె. మంచి జాతికి చెందింది. వీళ్ళ 4 ఫాదర్స్ నుంచి కూడా భక్తులే అన్నట్లు. అబ్బో, వీళ్ళ అమ్మగారు భక్తి మామూలుగా కాదు, వాళ్ళ సమర్పణ మామూలుగా కాదు. ఆ కుటుంబంలోకి వచ్చిన కుటుంబం ఇది. ఆ వ్యక్తి వారి కుమార్తె ఏమి చాలా మంచి పేరుంది. కానీ 18 సంవత్సరాల నుండి ఆమె బలహీన పరచు దయ్యము పట్టిన జీవితాన్ని జీవిస్తుంది. ఏంటి బలహీన పరుచు దెయ్యం? ఏంటి బలహీన పరుచు దెయ్యం అంటే? చర్చికి వెళ్ళనివ్వదా? వచ్చింది కదా మరి చర్చికి. 18 ఏళ్ళ నుంచి బలహీన పరుచు దెయ్యం ఉన్నా ఈమె చర్చిలో కనపడుతుంది ఇప్పుడు మనకి. ఈమె ప్రసంగం వింటుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా, పాటలు పాడుతుందేమో, పరిచర్య చేస్తుందేమో. మందిరములో అన్నీ జరుగుతున్నాయి. మందిరము వెళ్ళిన తర్వాత ఈమె మరలా తన బలహీనతల్లోనే సాగుతూ ఉంది. అంటే చాలామంది మందిరములో వారు ఉన్నప్పుడు వారి జీవితమును గురించి దేవుడు తప్పకుండా మాట్లాడుతూ ఉండగా, దేవుడు నా గురించే మాట్లాడాడని వారు అర్థం చేసుకున్నా, పశ్చాత్తాపడినా, చివరికి తల వంచి 2 నిమిషాలు మనము ప్రార్థనలో ఈ వాక్యమును బట్టి నీవే స్థితిలో ఉన్నావో చూడు అన్నప్పుడు ఎక్కెక్కి ఏడ్చినా, అవును నేనే ఆ వ్యక్తిని, ఆ మనుషుడను నేనే అని అనుకున్నా, బయటికి వెళ్ళిన తర్వాత మనం మామూలుగానే ఉండడం, అది బలహీన పరచు దెయ్యం అంటే అర్థం. ఎంతమంది దేవుని వాక్యము ఈ వాక్యము నాకు కాదు అని అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అనుకుంటున్నా అలా ఉన్నటువంటి వారికి మారు మనస్సు లేదని అనొచ్చు. ఒకవేళ ఉన్నప్పటికి కూడా స్వనీతి పరులని అనొచ్చు. అలాంటి వాళ్ళు ఒకవేళ మందిరములో ఉన్న ఒక మతములో ఉన్నారని అనొచ్చు. కానీ విశ్వాసులైన వారు, మారు మనస్సు పొంది ప్రభువులో వర్ధిల్లుచు ఉన్నవారు, వర్ధిల్లని ఆశ ఉన్నవారు, దేవుని వాక్యానికి వారి అంతరాత్మలో జరుగుతున్న ఆ యొక్క కార్యము, ఆ స్పందన ఎప్పుడు వారు లోపల అది ఒక ఇన్వార్డ్ డ్రైవ్గా, లోపల ఏదో జరుగుతున్న ఒక కార్యముగా అది కనబడుతూ ఉంటుంది. ఇది నిజమే, ఇది నా కొరకే, ఈరోజు హెచ్చరించిన హెచ్చరిక నాదే. కానీ వెలుపలికి వెళ్ళి మళ్ళీ అలాగే జీవించుట, ఇది బలహీనపరచు దయ్యము పట్టిన జీవితం. ఇంకెన్ని సంవత్సరాలున్నా అంటే 18 సంవత్సరాలన్న మాట యేసు ప్రభు వెళ్ళి బాగు చేసిన దినానికి ఆ లెక్క జరిగింది. యేసు ప్రభువే వెళ్ళి బాగు చేయకపోతే ఇంకో 18 సంవత్సరాలు కూడా ఆమె అలాగే ఉంటుంది.
ఒకడు 38 సంవత్సరాల నుంచి ఏం కోనేరండి అది, బెతస్దా అనే కోనేరు దగ్గర పడి లేడా 38 సంవత్సరాలు కదా. అంటే యేసు ప్రభు వెళ్ళకపోతే ఇంకో 38 సంవత్సరాలు బతికినా అక్కడే పడి ఉన్నాను. అది విషయం. ఈ రోజున ప్రభువు ఈ సెలవు దినాన్న ఈ ప్రత్యేక కూడికలో ఇది సంకల్పించి ఈ కూడిక పెట్టకపోతే నువ్వు అలాగే ఉంటే న్యాయమే కావచ్చో లేక అన్యాయం కావచ్చో లేక నీ కర్మ కావచ్చో, కానీ ఈరోజు బలహీనపరచు దెయ్యమును గూర్చి బయలుపరిచి ఎంత మంచి మాట ఉందో చూడండి. అక్కడ యేసు ఆమెను చూచి 12లో రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనతను నేను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ప్రభువే ఆమెను చూడకపోతే, ఈ కూడిక పెట్టకపోతే, ఈ ప్రసంగం నీకు వినబడకపోతే, నీ బలహీనతల్లో నువ్వు ఇంకో 18 సంవత్సరాలు ఉంటే ఉండవచ్చు, ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈరోజు ఈ కూడికలో ఇక మీదట నువ్వు బలహీనంగా ఉండకూడదు అని ప్రభు చెబుతున్న మాట నీకు ఎక్కకపోతే, ఇక్కడ నేర్చుకున్న ప్రతి మాటను నువ్వు బయటికి వెళ్ళిన మొదటి స్టెప్పులోంచి నువ్వు అమలు చేయకపోతే, నీవు మరలా అసలు అది నీ కొరకే అని ఎవరితో పంచుకోకపోతే, నీలో ఉన్న బలహీనత ఎవరికన్నా తెలిసిపోద్దేమో, ఈ వాక్యం నా కొరకు కాదు అన్నట్లుగా నువ్వు వారితో నటిస్తే, నువ్వు మార్చుకుందాంలే అని ఇంటికి వెళితే ఇంకో 18 సంవత్సరాలకు గడిచిపోతాయి నీ మీద. అది ఇక్కడే ఇప్పుడే మొదలు పెట్టాలి. కన్నీరు కార్చావు కదా నువ్వు, చెంగుతో తుడి చేసుకుని ఏమీ లేనట్టుగా వెళ్ళిపోవద్దు. కన్నీళ్లు కారణయ్యేలాగా చెంగులతో తొడవద్దు, కర్చీవులతో తొడవద్దు, కారణి. నువ్వెవరితో మాట్లాడకు. మాట్లాడితే కూడా చెప్పు, నాకు నా మనసు వికలమైంది, నా తప్పు ప్రభు బయట పెట్టాడు, నా రహస్య పాపం బయట పెట్టాడు, నా బలహీనత బయట పెట్టాడు. కొద్దిసేపు నేను ఇంకేది మాట్లాడలేను బ్రదర్, నన్ను వెళ్ళిపోనియండి. కాదండి భోజనాలు ఉన్నాయండి, నేను భోజనం చేయలేను ఇప్పుడు, నన్ను వెళ్ళిపోనియండి అనేటువంటి ఆ ప్రత్యేకమైన ఒప్పింపు, ఆ కన్విక్షన్ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒకరిలోనైనా ఈ సంఘంలో ఎవరినైనా చూశారా? అందుకే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 11వ వచనంలో, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండాను. ప్రొద్దుటి వారు నా గొంతు బాగుంది, కానీ సత్యం గారు ఫోన్ చేస్తే నా గొంతు బాగాలేదు అన్నాడు ఆయన. అది నాకు అంటుకున్నట్టుంది ఇప్పుడు. ఎంత మాత్రము లేచి చక్కగా నిలబడలేకపోవచ్చు ఉండుట మనం చూస్తున్నాం. అంటే నిష్ప్రయోజనమైన జీవితం, పనికిరాని జీవితం, నిలబడలేని జీవితం, పైకి చూడలేని జీవితం. 18 సంవత్సరాల క్రితం ఇలాగే వచ్చింది చర్చికి ఆమె. ఆ తర్వాత వాక్యము ఇవి మీద వర్షంలా పడుతూ ఉంది. అది తన కొరకే అని గ్రహిస్తుంది, కానీ దానికి లోబడ్డం లేదు. బయటికి వెళ్ళి బలహీనపడుతుంది, ఇక్కడ ఎక్కేడుస్తుంది. బయటికి వెళ్ళి బలహీనపడి ఎప్పట్లాగానే ఉంటుంది. కొంచెం వంగింది. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 18వ సంవత్సరం, ఎంత మాత్రమూ ఇక ఆమె ఏ ప్రయత్నం చేసినా ఇక లేవలేనంత వంగిపోయింది. ఆమె లేవలేదు, ఎవరు లేపలేరు. ఆమె లేస్తే సంతోషించేవాళ్ళు కూడా లేరు అక్కడ. చూడండి ఆ మాట చూడండి, 14వ వచనంలో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పరిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలో వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు నువ్వు స్వస్థ పొందొద్దు. 18 ఏళ్ళ నుంచి ఎన్ని విశ్రాంతి దినాలు పోయినాయి? ఎన్ని దినాలు విశ్రాంతి దినం కాని దినాలు ఎండిపోయినాయండి. ఎవడన్నా ఆమెను పట్టించుకున్నాడా? ఎవడన్నా స్వస్థపరచగలిగాడా? ఆ వంగిపోయిన ఆమెను పైకి లేపగలిగాడా? ఎవడూ లేపలేదు. ఆమె లేవలేదు, ఎవడు లేపలేడు.
లేపిన వాడిని చూసి వారు విశ్వసించి ఆయన స్తుతించలేరు. ఆమె దేవుని మహిమ పరిచిందని రాయబడి ఉంది. ఆమెతో సహా దేవుణ్ణి మహింపరిచేవాడు ఎవడు లేడు. ఆమె బ్రతుకు అలాగే అణగారిపోతూ ఉంటుంది. ఈమె ఒక సిద్ధాంతంలో ఉంది, ఒక పద్ధతిలో ఉంది, ఒక కట్టుబాటులో ఉంది. ఒక సమాజ మందిరపు అధికారులు, యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు వారి మధ్యలో ఆమె మంచి ఆత్మ సంబంధమైన యోధా మతస్థురాలు. ఆమె సరాసరి అబ్రహాము కుమార్తె. ఆమె డౌట్ లేకుండా ఉంది, కానీ వంగిపోయి ఉంది. ఆమె లేవలేదు, లేపేవాడెవడు లేడు. ఆమె లేస్తే కూడా సంతోషించేవాడు లేడు. అక్కడ నిన్నెవ్వడో పట్టించుకోడు. నువ్వు ఎలా బ్రతికితే బ్రతికావు, వారు విమర్శిస్తారు, నిన్ను వెక్కిరిస్తారు. నిన్ను నీ వంగిపోయిన స్థితిని వేరే వాళ్ళకి చాటి నీ గురించి చెడ్డగా చెప్పొచ్చు, నీ బ్రతుకును గురించి హేళన చెయ్యొచ్చు. కానీ నిన్ను లేపేవాడు వచ్చినప్పుడు నువ్వు లేవకపోతే, ఈ కూడికలో నువ్వు లేవకపోతే ఇంకా 18 ఏళ్ళైనా సరే నువ్వు అలా పడి ఉంటావు. అలాంటి జీవితం. భానుప్రసాద్ గారు సాక్ష్యం ఇస్తుంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏ విధంగా ప్రభు ఆయన పట్టుకున్నారు, ఏ విధంగా ఆయన తన కుల సంబంధమైన, సమాజ సంబంధమైన వారిని అనుసరించవలసి వచ్చినప్పుడు ఆయన ఎలా స్ట్రగుల్ అయ్యారో లోపల, చివరికి ఏ విధంగా లేచి ఆయన నిలబడి ఆ రోజు నుంచి తన మరలా వంగిపోకుండా జాగ్రత్త పడి, ఏ వాక్యం వింటున్నారో, ఏది తనకని గ్రహిస్తున్నారో వెంటనే దాన్ని తన కొరకు అమలు చేస్తూ, తన కుటుంబంలో దాన్ని ప్రకటిస్తూ చాలా చక్కగా ఆత్మ సంబంధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటూ సాగుతూ ఉన్నారు. ఆయన వంగిపోయిన ప్రతి స్థితిని ప్రతిసారి బాగు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన అనగా వంగిపోవడం ఆమె గమనించలేదు. 18 సంవత్సరాలు ఎంత 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 యాంగిల్ కింద దిగిపోతుందో తనకు తెలియకుండానే పూర్తిగా వంగిపోయి, ఇదేంటిలాగా అయిపోయాను, నేను లేద్దాం అంటే లేవలేకపోతుంది. ఎంత మాత్రమును చక్కగా. కనుక ప్రతిసారి నువ్వు ఎంత వంగి ఉన్నావో దాని గురించి ప్రభు మాట్లాడగా దాన్ని నువ్వు సర్దుబాటు చేసుకుంటే నువ్వు మరలా నిటారుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. పర్వాలేదులే, తర్వాత చూద్దాంలే, ఇది బయట పెట్టొద్దు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, ఇక మొదలు పెడదాం, తర్వాత మార్చుకోవడం అన్నావంటే ఇంకా 18 ఏళ్ళు గడుస్తాయి నీ మీద. నువ్వు ఇంకా పూర్తిగా భూమికి వంగిపోయి ఎన్నటికీ నువ్వు పైకి చూడలేవు. నిన్ను లేపేవారు ఉండరు, నువ్వు లేవలేవు. నువ్వు అలాగుంటే కనికరించేవాళ్ళు లేరు. నీ ఆధ్యాత్మిక జీవితం నేల పాలైపోతుంది. నీ చూపు ఇక దేవుని మీద తిరగదు. లోకమును చూసుకుంటూ బ్రతుకుతావు. కనుక అది నిష్ప్రయోజనమైన జీవితం. మొదటిది నిష్ఫలమైన జీవితం, ఇది నిష్ప్రయోజనమైన జీవితం. తరువాత 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చూడండి. 19వ వచనంలో, ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. అనగా ఆశ్చర్యకరమైన అభివృద్ధి పొందిన జీవితం. ఆశ్చర్యకరముగా అభివృద్ధి పొందిన జీవితం. ఒక ఆవగింజ, ఒక మనుషుడు ఒక్క ఆవగింజ తన చేతిలోనికి తీసుకొనుట, ఇది ఆశ్చర్యం అనిపించడం లేదా? ఒక రైతు తన పొలం వెళుతూ, తన వ్యవసాయము దారుడు తన పొలం వెళుతూ, తన తోటకు వెళుతూ ఒక్క ఆవగింజ, ఆ ఆవగింజల డబ్బాలో నుండి ఒక్క ఆవగింజ తీసుకుని తన చేతిలో పెట్టుకుని పదిలముగా తీసుకుని వెళుతున్నాడట. ఇది కూడా
క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగానే ఉంది. మనము ఆవగింజ లాంటి వాళ్ళము, అంతకంటే గొప్పవాళ్ళం కాదు. ఆవగింజను గురించి కొన్నిసార్లు దైవజనులు మాట్లాడుతూ అది రౌండ్గా ఉంటుంది, దానికి లోపల దానికి జీవం ఉంటుంది, దాని గురించి ఏదో మాట్లాడుతుంటారు. అది నేను కాదని నేను చెప్పడం లేదు, వారి కాంటెక్స్ట్లో వారిని చెప్పనియండి ఆవగింజను గురించి. కానీ ఇక్కడ నేను చెబుతున్న మాట ఏంటంటే ఆవగింజ చాలా అల్పమైంది, అది పెద్ద విలువైంది కాదు. చేతిలో ఆవగింజ పెట్టుకున్నాడు, అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క ఆవగింజ పట్టుకెళ్తాడేంటి, ఈయన అంత పెద్ద వ్యవసాయదారుడు అంటే ఆయన దాని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ అది జారి పడిపోయింది అనుకోండి చేతిలో నుండి, దాన్ని అయ్యో పడిపోయింది అని ఆందోళన చెందుతుంది, అంతా వెతికేస్తుంటాడు ఒక గంట సేపు, మళ్ళా పోయి ఇంకో గింజ తెచ్చుకుంటాడు. అది పెద్ద విలువైంది కాదు, అది పడిపోతే ఇంకోటి తెచ్చుకుంటాడు. కానీ పడిపోకుండా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాడు దేవుడు తన చేతిలో. చాలా చక్కని మాట మనం యోహాను సువార్తలో చదువుతాం. గొర్రెలు నా చేతిలో భద్రంగా ఉన్నాయి, వాటి జీవము నా చేతిలో ఉంది, నా చేతిలో నుండి వాటిని అపహరించేవాడు ఎవడు లేడు అని 10వ అధ్యాయంలో 48వ వచనంలో చాలా చక్కని మాట యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఎవడు లేడు అపహరించేవాడు, ఆయన తీసుకువెళుతున్నాడు, ఒక ఉద్దేశం ఉంది, ఆయన తన పొలంలో వేస్తాడు దాన్ని. ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందిన ఆవగింజ ఎంత అయిందంటే అది పెరిగి వృక్షమాయను. ఆవగింజ వృక్షం ఎక్కడ చూసారా మీరు? ఆవగింజ వృక్షం ఎక్కడ చూడం మనం. ఆవగింజ వృక్షం అవ్వడం ఏంటి, ఆకాశ పక్షులు అందులో గూళ్ళు పెట్టడం ఏంటి, భూమి మీద ఉన్న జంతువులు దాని నీడలో ఉండడం ఏంటి ఆశ్చర్యకరమైన అభివృద్ధి. ప్రియులారా, ఆయన చేతిలో నువ్వు ఆయన ఇష్టమునకు అనుకూలముగా, ఆయన ఉద్దేశమునకు అనుకూలముగా ఉన్న ఒక ఆవగింజగా నీ బ్రతుకును నీవెంచుకోవాలి. అంతకంటే మించిన టెంకను తాటికాయను అనుకోవడానికి వీలు లేదు, కొబ్బరికాయను అనుకోవడానికి వీలు లేదు. నా బ్రతుకు ఒక ఆవగింజ, కానీ ఆయన చేతుల్లో నేనున్నాను. ఆయన పొలములో ఆయన నన్ను విత్తి నన్ను పెంచి ఆయన చిత్తానుసారముగా నన్ను అభివృద్ధి చేసే ఆ యజమానుని చిత్తమునకు నేను లోబడి ఉంటాను అని నీవు అనుకోవాలి. ఒకటి నిష్ఫలమైన చెట్టును చూశాము, జీవితాన్ని చూశాము, నిష్ప్రయోజనమైన జీవితాన్ని చూశాము. అది అంజూరపు చెట్టు, చాలా పెద్దది, పెరిగిపోయిన చెట్టు, దానికి ఎంతో పెద్ద పెద్ద కాయలు కాసేస్తాయి, విరివిగా పండిపోద్ది అనేటువంటి ఒక మాట ఉంది. అబ్రహాము కుమార్తె, ఆమె చాలా గొప్పగా ఆ సంఘములో ఘనమైన స్త్రీగా ఉంటుంది అనే ఒక మాట ఉంది. కానీ ఆ చెట్టు నిష్ఫలమైంది, ఈమె నిష్ప్రయోజనమైంది. ఎన్నో అంచనాలున్నాయి ఆ చెట్టు గురించి, అబ్రహాము కుమార్తె గురించి ఎన్నో ఆశలున్నాయి, అంచనాలున్నాయి. కానీ ఆ చెట్టు అలా లేదు, అబ్రహాము కుమార్తె అలాగ లేదు. కానీ ఒక చిన్న ఆవగింజ, వాటికి పెద్ద పెద్ద పేర్లున్నాయి, గొప్పతనాలున్నాయి. దాని మీద యజమాని పెట్టుకున్న ఆశలు చాలా గొప్పవి, దానికి పెట్టిన పెట్టుబడి గొప్పది, వేసిన ఎరువులు గొప్పవి, అది నాటిన తోట గొప్పది, దాన్ని పెంచిన కాలము గొప్పది, దాని కొరకు ఒక తోటమాలి ప్రత్యేకంగా నియమించబడ్డాడు. ఇంత పెట్టుబడి దాని మీద జరిగింది, కానీ నిష్ఫలమైంది. దేవుని మందిరంలోనే ఉంది, బోధలు వింటూనే ఉంది, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపదేశాలు వాటి గుండా వెళ్ళింది, కానీ వంగిపోతూ ఉంది. ఎంతో మంచి ఘనమైన అంచనాలు కలిగిన జీవితాలు నిష్ప్రయోజనమైపోతూ ఉన్నాయి. మన సంఘాల్లో ఆశ ఉంది సేవకునికి, వీరిలా ఉండాలని ఆశ ఉంది. కాలమును బట్టి చూస్తే ఈ పాటికి వీరు బోధకులుగా ఉండవలసింది. గత
కాలములు ఇప్పుడు జూలై కావచ్చేమో బహుశా. నేను ఒక భక్త సింగ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కట్టబడిన మందిరం, హెబ్రోను ఫెలోషిప్ వారు కట్టిన మొదటి మందిరం, ఆయన ప్రారంభించిన మొదటి మందిరం, దానికి 71 సంవత్సరాలు, నాకు 71 సంవత్సరాలే. అది వార్షికోత్సవాన్ని నన్ను పిలిచారు. నేను కూడా ఒక వార్షికోత్సవం చేసుకున్నట్టుంది అక్కడ నాకు. అయితే ఒకరోజు దేవుని సేవకుడు ఎవరో చనిపోతే, ఆ సంఘానికి చెందిన ఆవిడ భర్త చనిపోతే, శనివారం రాత్రి చనిపోతే ఆదివారం పూడ్చిపెట్టవలసి వచ్చి, ఆయన పూడ్చిపెట్టి మీటింగ్ వచ్చేస్తానన్నాడు. కానీ రాలేదు, ఆలస్యంగా వచ్చాడు, చాలా ఆలస్యంగా. తర్వాత వచ్చి కూడా మీటింగ్లో లేడు, అది ఆదివారం కూడా ఆరాధనలో లేడు ఆయన. ఆయన పైకి వెళ్ళిపోయే దిగలేదు ఇంక కిందకి. సరే, జరిగిందంటే అక్కడ ఏదో గందరగోళం జరిగింది, వాళ్ళు ఎవరో వస్తారు అంత అర్జెంటుగా పాతి పెట్టేస్తారా, వాళ్ళ దారిలో ఉన్నారంటే ఆఫ్ చేశారు, లేట్ అయిపోయింది, మొత్తానికి ఏదో అయిపోయిన తర్వాత ఈయన వచ్చేసరికి ఈయనకి కొంత బలహీనతలు ఉన్నాయి. అప్పటికే హాస్పిటల్లో నుంచి మొన్నే బయటకు వచ్చాయట. ఇక ఆ ఎండ దెబ్బకి, గోలకి, అక్కడున్న పరిస్థితులకి, ఏదైనా తినడానికి లేదు, తాగడానికి లేదు. అక్కడ పరిస్థితుల్లో, ఆ సమాధుల ప్రాంతంలో, ఎడారి స్థలాల్లో దెబ్బ తినేసి వెళ్ళి పడుకున్నాడు. నేను కూడా మరి ఆరాధన ఎలాగా, మరి ఆయన వెళ్ళి పడుకున్నాడు ఎట్లా అనుకుంటుంటే, ఆ సంఘములో 3 వ్యక్తులండి ఎంత చక్కగా పాటలు నడిపించారో, ఎంత చక్కగా ఆరాధన వాక్యం చెప్పారో. మంచి వాక్య భాగం 4వ అధ్యాయం 17వ వచనంలో నుండి ఆ రోమాపత్రికలో మంచి వాక్యం తీసుకుని ఆరాధన వాక్యం చెప్పాడు ఆయన. మృతులను సహితము సజీవులుగా చేయగల దేవుడని అబ్రహాము ఆయన నమ్మెను అని తీసుకున్నాడు. చాలా ఘనముగా వాక్యం అందించాడు. నేను నోట్ చేసుకుని కాపీ చేసి ఆ మాటలను అక్కడక్కడ వాడుకున్నాను నేను. ఆ తరువాత అనౌన్స్మెంట్స్, ఆ తరువాత ప్రభువు బల్ల, ఆ తర్వాత నేను మెసేజ్ అనుకోండి. ఇవన్నీ కూడా నడిపిస్తుంటే ఆ క్రమాన్ని చూసి, ఆ ప్రభు బల్ల ఇచ్చే ఆయన యొక్క భక్తిభావం, విధేయత చూసి, ఆ తరువాత ఆయన గురించి చెప్పిన సాక్ష్యం నేను విని, సంఘములో సేవకుడు వడా దెబ్బతినో ఏమో మొత్తానికి వెళ్ళి పడుకున్నా, లేక ఆయన చచ్చిపోయినా కానీ ఈ సంఘము యొక్క జరుగుబడి ఏ లోటు లేకుండా సాగించే వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారని నేను అర్థం చేసుకుని, మా సంఘంలో అంతటి వాళ్ళు లేరే అని ఒక భావం, న్యూనత భావం నా లోపల కలిగింది. ఇంత వాళ్ళు లేరే అనేటువంటి భావం. మిమ్మల్ని ప్రశ్నిస్తే మీలో ఎవరైనా ఉన్నారా? ఒకరోజు సత్యం గారు లేకపోతే, అలాగే అంతే చక్కని వాతావరణములో దేవుని సంఘాన్ని భక్తి భావాలతో, సాక్ష్యములతో వచ్చిన వారందరూ కూడా నీవు నిలబడినప్పుడు నిన్ను అంగీకరించగలిగినటువంటి యోగ్యతలతో దేవుని సంఘములో నువ్వు ఎదుగుతున్నావా? అలాంటి వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావా? ఎప్పుడు నువ్వు అలా మార్చబడగలవంటే, నీవు ఆవగింజను అనుకున్నప్పుడే, ఆయన చేతిలో నీవు ఉన్నప్పుడే. ఒక ఆవగింజ అది ఈయన చేతిలోకి రాకపోతే ఆవిడ గారు చేయబెట్టి నీ తీసి ఆ తాలింపులు వేసేసేది, పట్టమని అయిపోయేవి దాని బతుకు. కానీ ఆయన చేతిలోనికి వచ్చిన ఆవగింజ అది మహావృక్షమైంది. ఆశ్చర్యకరమైన అభివృద్ధి దేవుడు చేస్తాడు. మనం ఆశించక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, మనం దాని కొరకు ప్రణాళికలు వేయక్కర్లేదు. మనం ఆయన చేతిలో ఉంటే చాలు, ఆయన వేసిన దగ్గర మొలిస్తే చాలు, దాన్ని ఆయన ఆశ్చర్యకరంగా అభివృద్ధి చేస్తాడు. అట్లా దేవుని సంఘములో ఉన్నవారు, నేను ఒక ఆవగింజను మాత్రమే, ఎప్పుడో తాలింపులో పగిలిపోవలసింది. ఎవరైనా భోజనం చేసేటప్పుడు, చారు పోసుకున్నప్పుడు, కూరలు వేసుకున్నప్పుడు ఆవగింజలు వేస్తారా? వేస్తారు. ఎప్పుడన్నా అన్నంలో ఎత్తుక్కున్నామా? ఆవగింజలు ఏమి లేవేంటి, ఎక్కడ ఉన్నా కూడా తిందామని లెక్కలేదు దానికి. అది అక్కర్లేదు, అది లేకపోయినా లెక్కలేదు. కానీ అది వేస్తే ఏదైనా ఒక రుచి వస్తే రావచ్చు, కానీ దాని ఆలోచన మనకు ఉండదు. దాని వెతకము మన అన్నములో తినేటప్పుడు.
అలాంటి సాధారణమైన జీవితం ప్రభువా నా జీవితం. కానీ నీ చేతిలో ఉన్నాను గనుక, నువ్వు వేసిన స్థలంలో నేను మొలిచాను గనుక అది నా భాగ్యం, అది నా ధన్యత. నీ చిత్తానుసారముగా నేను పెరుగుతాను. నా నుండి నువ్వేమి కోరుతున్నావో దాన్ని నీకు ఇవ్వడానికి నన్ను నేను సమర్పించుకున్నాను అని చెప్పగలరా? అలా చెప్పడం లేదు. చాలా కాలం ఎరిగిన మిమ్మల్ని ఎలా ఉన్నారని అంటే, అదేండి ఇంకో లారీ కొన్నారండి ఈ మధ్యనే, వెంటనే బ్రదర్ ఎలా కొన్నారంటే ఇంకో లారీ కొన్నారండి మన ఈ మధ్యనే, ఇది 20 చక్రాల లారీ అండి ఇది. అప్పుడు మీరు చూసాడు 12, మీరు ప్రార్థన చేశారు 12 చక్రాలు, ఇప్పుడు 25 కొన్నానండి. ఎవరిని సంబరపెడుతున్నావు నువ్వు? ఎవరిని ఘనపరుస్తున్నావు నీవు? అదేనండి ఇంకో బిల్డింగ్ వద్దు కదండి, ఇంకొక అపార్ట్మెంట్ పక్కన కడుతుంటే నేను ఒక ఫ్లాట్ బుక్ చేశానండి, ఎందుకన్నా ఉంటుందని బుక్ చేశాను. దేవుడు చాలా ఆశీర్వదిస్తున్నాడండి. అబ్బో ఇంతకుముందు లారీ బోల్తా పడేదండి, ఇప్పుడు పడతాలేదండి లారీలు బోల్తా. ప్రార్థన చేసుకుంటామండి ఎప్పుడు. అప్పుడు నిమ్మకాయలు కట్టి నిమ్మకాయలు ఎక్కించేటప్పుడు బోర్లు పడ్డాయండి. ఇప్పుడు అలా లేదండి. ప్రార్థన చేస్తే అయ్యగారితో ప్రార్థన చేసుకుంటామండి. ఒకసారి గంగాధర గారు తెల్లారుజామున లేచి వెళ్తున్నాడు ఆయన బయటికి. ఆ రేక్ షెడ్లో ఉండేవారు అప్పుడు, నేను అక్కడ ఉండేవాడిని ఎక్కడో. అయితే లేచి వెళ్తాడు ఎక్కడికన్నా అంటే, అదే లారీ వస్తుందండి ప్రార్థన చేయించుకోవడం రోడ్డు మీద రమ్మని. అస్సాం పోద్దండి ఆ లారీ చేపల లోడు. కాబట్టి ప్రార్థన చేసుకుని వెళ్తారండి. డ్రైవర్ని ఎక్కింతండి, ఓనర్ గారు పట్టుకొస్తాను ఇక్కడ డ్రైవర్ ఏదో మాటలు చెప్తున్నాడు ఆయన. ఇంతే మన బ్రతుకు. అంతేకాదు కొందరు గృహాలు కట్టుకుని వాటికి వాస్తు ప్రకారమే గుమ్మాలు పెడుతున్నారు, వాస్తు ప్రకారం వాళ్ళు వంటగదులు కడుతున్నారు. ప్రార్థన మాత్రం పాస్టరే చేస్తున్నాడు, ప్లాన్ మాత్రం పంతులు ఇస్తున్నాడు. ఇవి బ్రతుకులు మనవి. నువ్వేం అభివృద్ధి చెందుతున్నావు? అదే ఆ అభివృద్ధి కాలిపోద్ది, జాగ్రత్త. ఉదయకాలం చెప్పాను, మా పిల్లలు అమెరికాలో ఉన్నారంటే అది కూడా కాలిపోద్ది, జాగ్రత్త. అమెరికాలో అంటే ఇండియా కాలిపో అమెరికా నిలుస్తుందా? మా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే నేను ఈ మాట చెప్పాను. ఏమన్నాను? అమెరికా నుండి పరలోకానికి ఆ రోడ్డు బాగోదని చెప్పాను. గోతులుంటే సాగదు, నీ ప్రయాణం సాగదు. అంతో ఇంత ఇక్కడే సాగుద్ది నీకేమన్నా. జాగ్రత్తగా బ్రతుకుదాం. నేను ఆవగింజను ప్రభువా, వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, నా కులం గొప్ప, నా ఆస్తి గొప్ప, నా జ్ఞానం గొప్ప, నా చదువు గొప్ప, నా సంపాదన గొప్ప. ఈ ఏడ్చేంతకాలం తాలింపుకే పనికొస్తావు నువ్వు, అంతే. ఆయన నిన్ను నాటలేడు. నువ్వు తాలింపులో టక్కమని చితికిపోతావంతే. కనబడకుండా పోదు నీ బ్రతుకు. ఇలాంటి మాటలు మీరు అనిపించుకోవడం మీకు ఇష్టం ఉన్నంత హోదా కలిగిన వాళ్ళని నాకు తెలుసు. కానీ మరి దేవుడు మాట్లాడితే నేనేం చేయను? దేవుడితో గొడవ పెట్టుకోండి, గెలవలేరు సుమా. వాదిస్తావా దేవునితో? నువ్వు ఎన్ని ప్రసంగాలు చేశాను, నువ్వు ఎంత మారావని అడిగితే ఏం చెప్తావు? మంచం నుంచి ఎగిరి కింద పడి పొరలాలంతే. పడుకు నిద్రపోగలవా? ఇన్ని ప్రసంగాలైని నువ్వేం మారావు, మరి అలాగే వచ్చావు అంటే ఏం చేస్తావు? ఏం పడుకుంటావు నువ్వు? మార్చుకోవాలి మన జీవితాలు. రెండవ ఉదాహరణ చూడండి, 20-21 వచనాలు. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తున్న ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి, ఇది ప్రభావవంతమైన జీవితం. చెప్పండి, మొదటి జీవితం ఏంటి? నిష్ఫలమైన జీవితం. రెండవది నిష్ప్రయోజనమైన జీవితం. మూడవది ఆశ్చర్యకరముగా అభివృద్ధి చెందిన జీవితం. తరువాత ప్రభావవంతమైన జీవితం. 3 కొంచెముల పిండి ఇంత ఎత్తు చేసి, ఇంత బల్ల మీద ఇంత ఎత్తు చేసి పిసికి పిండి అక్కడ పెట్టి దాంట్లో పెట్టిన పుల్లని చిన్న ముద్ద, అది పులిసిన పిండి ముద్ద, చిన్న ఇంత అందులో పెట్టడం, దాని అంతటిని బట్టేసి కప్పేయడం. తెల్లారేసరికి ఆమె చేసింది ఇంత అయితే ఇది ఇంత అయింది. రొట్టెలు చేయడానికి 3 కుంచాల పిండి కలిపి ఇంత చిటికెడు, ఒక వ్రేలుడు, ఈ చివరి భాగమంతా అందులో పెట్టడం చూస్తున్నాం. అది ఏం చేసింది? రాత్రంతా దాని పని చేసింది. ఏం చేసింది? అది
ఉబ్బేలాగా, ఉబికేలాగా, అది పొంగేలాగా చేసింది. పొంగిన పిండి అని ఉంది కదండి, అది పొంగిన పిండి. ఈ పులిసిన పిండి దాని మనం ఈస్ట్ అంటాం అనుకోండి, సాధారణంగా మనం పరిభాషలో అది వాడుతుంటాం. కాబట్టి అది పొంగేటట్లుగా చేసింది, పొంగేటట్లుగా. అది ప్రభావవంతమైనటువంటి పిండి ముద్ద జీవితం. కనుక నీ జీవితం ఇతరులను ఉజ్జీవపరిచేదిగా ఉండాలి, నిరాశపరిచేదిగా కాదు, వెనకకు లాగేదిగా కాదు, మరలా శరీర సంబంధమైన వాటి కొరకు వారిని మనస్సును బలహీనపరిచి తిప్పి దేవుడు నిన్ను దీవించాడు అని, దేవుడు నిన్ను దీవించాడు అని నువ్వు చెప్పిన దీవెనలు వినేవారికి లోక సంబంధమైన వాటి మీద మనస్సును సారించేలాగా నువ్వు ప్రేరేపిస్తే నువ్వు ఒక దౌర్భాగ్యమైన ఉపదేశం చేసి ఒక విశ్వాసిని బలహీనపరుస్తున్నావు. దాని యొక్క శిక్ష గొప్పదిగా ఉంటుందని అనుకుంటున్నాను. మోహన్ ప్రసాద్ గారు సాక్ష్యం చెబుతున్నారు, తాను ఒక తప్పు చేయవలసి వచ్చింది. అంటే తప్పు అంటే ఘోరమైన పాపం ఏదో అని కాదు, కానీ తాను ఎక్కడ కూర్చోకూడదు కూర్చోవలసి వచ్చింది, ఏది అనకూడదు అది అనవలసి వచ్చింది. అలా అనుకునేటప్పుడు మీరు ఏమనుకున్నారని అడిగితే ఆయన అంటారు, నా లోపల దీని శిక్ష నేను భరించవలసిందే అనుకుంటూ ఉన్నాడట ఆయన. నేను ఇలాగ ఇక్కడ కూర్చోకూడదు, ఇలాగ అనకూడదు, కానీ కూర్చున్నాను, నేను అంటున్నాను, దీని శిక్ష నా మీదకి వస్తుంది, నేను భరించవలసిందే అని భయపడుతూ కూర్చుని అక్కడ అన్నారు. మరి తర్వాత ఏమైందంటే అనుభవించానండి ఆ శిక్ష అన్నారు. ఇక్కడే ఉన్నారు కదా మన దగ్గర, ఆయన చెప్పిన మాట చెబుతున్నాను. అనుభవించారండి ఆ శిక్ష నేను. తర్వాత బుద్ధి తెచ్చుకున్నాను, తర్వాత లేచి నిలబడ్డాను. ఇంకా ఎన్నడూ ఏ శోధన వచ్చినా, ఎంత బలవంతం వచ్చినా, అది ఎంత లాభమైనా నేను అలాంటి దగ్గర కూర్చోను, అలాంటి మాటలు పలకను అని తీర్మానం చేసుకో. అలాంటి తీర్మానం మనం చేస్తే మనం ఇతరులను ఉజ్జీవపరుస్తాం, లేక నిరాశపరుస్తాం. లోక సంబంధమైన వాటిపై మనసు తిప్పేస్తాం. మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మాకు ఎలాగయింది, నువ్వు కూడా వెళ్ళి చేయించుకో ఆయన దగ్గర. ఇలాగని ప్రార్థన చేసుకుంటే మాకేదో అప్పులు తీరిపోని, లేక కోర్టు కేసు గెలిచిపోయాం, లేక మగపిల్లలు పుట్టారు, లేక మా వాడికి సీట్ వచ్చింది, అక్కడ చేయించుకో. మన పాస్టర్ గారు వాక్యం చెప్తారులే, ఎలాగ ఆదివారం ఇక్కడికి వస్తాం, కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. ఇవన్నీ కూడా నువ్వు బలహీనపరిచే మాటలు, ఎదట వారిని తప్పు దారి పట్టించే మాటలు, పక్కదారి పట్టించే మాటలు. ప్రియులారా, నేను కొన్నిసార్లు చెబుతుంటాను, నువ్వు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే మందును నువ్వు వాడుకుంటూ ఉండగా, ఆ కోర్సులో ఉంటుండగా ప్రక్కన ఎవరో వచ్చి, అది కాదు ఆయుర్వేదంలో మంచి మందు ఉందని అడి తీసుకెళ్తా. ఇక ఇది పక్కన పెట్టి సగం వాడి పక్కన పెట్టి ఆయుర్వేదంకి వెళ్ళేసరికి మళ్ళీ ఎవరో వచ్చి, లేదు ఇప్పుడు హోమియోపతిలో బాగుంది ఇది అంటారు. మళ్ళీ అది పక్కన పెట్టి హోమియోపతికి వెళ్తాను. ఈ లోపల ఈ మూడు, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, ఏది వాడినా తగ్గనంత ముదిరిపోతుంది ఈ జబ్బు ఈ లోపల. కనుక ప్రక్కవారి సలహాలు నిన్ను బలహీనపరిచేవైతే అది నీ చావుకు కారణమే కానీ నీ స్వస్థత కారణం కాదు. కనుక నీకు దేవుడు నీటి కాలువల యోరన నాటాడు. 92వ కీర్తన 13వ వచనం ప్రకారము యెహోవా మందిరంలో నిన్ను నాటాడు. నీవు ఆయన ఆవరణములో వర్ధిల్లాలి. నాటిన తర్వాతే నువ్వు పెరిగిపోవు, ఫలించవు. నీ కొంత సమయం ఉంది, నువ్వు ఎదగాలి, ఒక స్థాయికి రావాలి, నువ్వు బలపడాలి, నువ్వు నిలబడాలి. ఈ లోపల వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, నిన్ను కూల్చివేసేటువంటి సమస్యలు వస్తాయి, అనేక రకాలైన పురుగులు పడతాయి, వ్యాధులు వస్తాయి, తొలిచివేస్తాయి. అలాంటి సమయాల్లో నువ్వు నిలబడాలి. ఆయన నాటిన చోటే అది సాధ్యం.
నువ్వు కొంతసేపు ఇక్కడ, కొంతసేపు అక్కడ, కొంతసేపు అక్కడ, అది సాధ్యం కాదు. కనుక నువ్వు మరొకరి జీవితంలో ఉజ్జీవాన్ని తెచ్చే ఆ ప్రభావవంతమైన జీవితం నీకుండాలి. ఉన్నదా అలాంటి జీవితం? ఎంతకాలమైంది నువ్వు ప్రభువుని నమ్మి? ఎంతకాలమైంది ఈ మందిరానికి వచ్చి? అసలు ఈ మందిరం కట్టారంటే మీ వల్లే కట్టబడింది, కానీ మీరు కట్టబడుతున్నారా? ఈ మందిరాన్ని పొడిగించే ఉద్దేశం ఉంది, మంచి ఉద్దేశమే, కానీ మీరు పొడిగించబడుతున్నారా? ఈ మందిరాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో మీ వెండి, బంగారం, డబ్బు, నిల్వలు అన్నీ కూడా తెచ్చివ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీ అభివృద్ధి ఎంత జరిగింది? నిష్ఫలమైన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం. కానీ ఇవి చిన్న చిన్న విషయాలు. ఏంటి చెప్పండి? చిన్న ఆవగింజ, కానీ ఆశ్చర్యకరమైన ఆ అభివృద్ధి అందులో మనం చూస్తున్నాం. చిన్న పిండి, ఈ పిండి అందులో పెట్టారు, పొద్దుడికి ఎంత అయిపోయింది, తెల్లారికి మళ్ళీ పిండి తీసేస్తారా? ఆ పిండి మళ్ళీ తీసేస్తారా? దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? మళ్ళీ కనబడద్దా? అది దాని పని అది చేసేసిందంతే, అది మళ్ళీ మనకు దొరకదు. అది అంతే. మనం పని చేయాలి, ఉద్యమం ఇవ్వాలి. నా వల్ల జరిగింది, నన్ను చూడండి, అసలు నేను లేకపోతే ఈ పిండి ఎందుకు పనికొచ్చును అనేటువంటి గర్వం, అతిశయం, లేక ఆ విధంగా నిన్ను పొగడాలి అనేటువంటి అభిప్రాయాలు మనలో ఉండకూడదు. ఆ పిండి అందులో పెట్టారు, దాని పని చేసింది, తెల్లారు చూద్దామన్నా కనబడదు అది. కానీ దానివల్లనే ఇన్ని రొట్టెలు చేయబడ్డాయి. ఆ బేకింగ్లో అవే ఉంటే కొన్ని రొట్టెలు అవును, ఇది పెట్టబట్టి 10 రొట్టెలు కావాల్సింది 100 రొట్టెలు అయింది, 100 కావలసింది 200 అయింది. ఆ విధంగా ఇతరులలో నీ జీవితం ఉజ్జీవాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, లేదంటే నేను ఉదయకాలం చెప్పాను, దుష్టులు అలాగున ఉండక దేవుని మందిరమును చూపించి మీకు 2 రకాలైన మనుషులను చూపించాను. దుష్టులు, నీతిమంతులు. నీవు ఏ జాబితాలో నీ పేరు రాయొచ్చో, ఏ జాబితాలో నువ్వు ఉన్నావో నీకంటే బాగా నీ గురించి ఎవరికి తెలియదు. ఎంతో కొంతో అంతో సేవకుడు తెలిసి ఉండొచ్చు, నాకైతే ఏమీ తెలియదు, దేవునికి తెలుసు. నీతిమంతులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నీతిమంతుల సభలో వారు నిలువలేరు, కానీ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం.